రేయ్ ఆ కొత్త ఇంగ్లీష్ సినిమా ఎంత సూపర్ ఉందో తెలుసా? బాబా అల్టిమేట్ అసలు. డివైడెడ్ బై 2 అంటే యావరేజ్. ఈ డివైడెడ్ బై 2 ఏంట్రా బాబు? తెలీదారా నీకు? ఆడేం చెప్పినా డివైడెడ్ బై సంథింగ్. అందుకే ఆ నిక్ నేమ్ కూడా అదే. డివైడెడ్ బై రేయ్ ముయ్యరా ముయ్యో. ఇది కూడా డివైడెడ్ బై 4. వీడేనా? వావ్, ఎంత వండర్ఫుల్ గా ఉంది. రావే నువ్వు కూడా చూడు. నాకేం కనిపించట్లేదు. కనిపించిన టాక్సీ యాక్టింగ్. ఓకే ఓకే. వావ్, ఎంత చక్కగా కనపడుతుందో. రావే నువ్వు కూడా చూద్దు. నువ్వు రావే. నువ్వు కూడా. వావ్ బ్రిలియంట్, ఎంత బాగా కనపడుతుందో. నువ్వు కూడా రా. వావ్ వండర్ఫుల్. పొట్టిమిచ్చి ఏంటది? ఏం లేదన్నా, ఇక్కడ ఏదో వండర్ఫుల్ గా కనిపిస్తుంది. బహుశా నా రిఫ్లెక్షన్ ఏంటది? అది వండర్ ఎందుకు అవుతుంది? బ్లండర్ అవుతుంది. ఏమన్నావు? ఏం లేదన్నా, నిజంగా ఇట్స్ ఆసమ్. కదవే? హే తప్పండి చూస్తా. వెళ్ళివాడి ముందర నిల్చోపో. ఆలిస్ ఏం చేస్తున్నాడు వీడు? జుట్టులాగి నన్ను సారీ చెప్పినావు కదన్నా, చాలు ఇంకా కాలెందుకు పట్టుకుంటావు? దాని కాలు పట్టుకున్నావేంట్రా? చీ ఏదో బతుకు. అమ్మని పొట్టిమిచ్చి ఆగు, నీ పని చెప్తా. ఏయ్, ఆగు. పని చెప్తా నాగే. ఓయ్, ఆగు. నాకేం తెలీదు, ఇది వాడేడియా. I don't. What's going on here? Go to your classrooms. ఏమైంది? చాలుతారి. రండి రండి అందరు రండి 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 రండి. డోంట్ కట్ ద లైన్, డోంట్ కట్ ద లైన్. ఆగు ఆగు ఆగు, డోంట్ కట్ ద లైన్. గో టు ది ఎండ్ ఆఫ్ ది క్యూ. క్యూ చివరి ఆల్రెడీ ఒకడు ఉన్నాడు సార్. అది సార్ చూడండి. అవునా? ఎవడు వాడు? అవును, చివర్లో ఎవడో ఒకడు ఉంటాడుగా. అంతలా పిచ్చి గాని ఏడి వీడు? ఆగు 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 ఆగు. ఒరేయ్, ఇలా ప్రవర్తిస్తున్నావు సిగ్గు లేకుండా. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? స్కూల్ ఫుడే కదా సార్. నా వల్ల కాదయ్యో, వీళ్ళని మెంటర్ చేయడం నా వల్ల కానే కాదు. కాదు కాదు కాదు. లైన్ కట్ చేయడం తప్పు కదే. చల్తారే, అర్జెంట్ ఉన్నప్పుడు కట్ చేస్తే ఏం కాదు. తీసుకో. సారీ సార్, ఓవర్. వచ్చా సీలింగ్. మే ఐ? అయ్యో, రేయ్ రేయ్ రారా. మీ? నువ్వే రా, ఇట్రా. ఏరా గర్ల్ ఫ్రెండ్స్ కావాలరా? బాయ్స్ తినవా? అబే అలా అని కాదు, కొత్తగా జాయిన్ అయ్యాను కదా, ఎవరు తెలీదని. అలాగా? ఐఎమ్ డి భాస్కర్. రేయ్ నా గురించి ఇసుకో సంజారే. ఇన్ షార్ట్ డిబి, ఆల్సో నోన్ యాజ్ డివైడెడ్ బై. రేయ్ షట్. నీ పేరేంట్రా? ఆత్రేయ, 11th grade. నైస్ టు మీట్ యూ. లాస్ట్ ఎగ్జామ్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చారా? A+. వాట్ అబౌట్ యూ? ఐ గాట్ 80% మార్క్స్. ఆత్రేయ, డివైడెడ్ బై 2. నీకెందుకు నవ్వు వస్తుంది? తమాషాగుందా? కాలు ఇరగొడతా ఏమనుకుంటున్నావు? రేయ్ నీకు క్రికెట్ ఆడడం వచ్చారా? I never played. I just know the game. అరే ఇంకో సంజారే భయ్. రేయ్ చౌకా మార్. నీ ఏంకమ్మా ఎలా ఆడాలో తెలియదు. అదే నేనైతే నా సీదా బౌండరీ బయట పోయేది బాల్.
చెత్తరికి అరే హై స్కూల్ పోరగాళ్ళు ఆడుతున్నారా, జస్ట్ 4 runs కొడితే గెలిచేస్తాం. దెక్కెళ్ళి. देख चौका मार के जिताऊंगा హెల్మెట్. हाँ? हाँ। ఆహా అబ్బా, డివైడెడ్ బై 4 అంటే అంటే వీడొక్క రన్ను కొడితే మహా ఎక్కువ. చెప్పానా, డాచ్ డిబి. सर थ्रो बॉल का सर थ्रो बॉल का सर జర్రా వచ్చాడు. రే కరెక్ట్ బౌలింగ్ రాది, త్రో బాల్ వేస్తున్నాడు. ఎంపైర్ ఫౌల్ బౌలింగ్ ఇస్తాడు అనుకున్నాను, లేకపోతేనా ఫార్వర్డ్ పోయి చెక్కా కొట్టావాడిని. చల్ డివైడెడ్ బై. ఎందుకురా నవ్వుతున్నావు? మజాగుందా? ఎందుకు నవ్వుతున్నావు? అమెరికా నుంచి వచ్చాను తోపనుకుంటున్నా, కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. Come on. Stop. Take 5 minutes rest. I'll be right back. క్రికెట్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ అని చెప్పి రన్నింగ్ చేయించి సాగొడతాడంటారు బాబు. కానీ నాకు మాత్రం ఈ రన్నింగ్ ప్రాక్టీస్ వల్ల చాలా హెల్ప్ అవుతుందిరా. ఇప్పుడు రన్నింగ్ బస్ ని ఈజీగా క్యాచ్ చేయగలుగుతున్నాను. కరెక్టేరా, నేనైతే రన్నింగ్ ట్రైన్ కూడా క్యాచ్ చేయగలిగాను తెలుసా. అంతేనా? రేయ్ నేను ఒకసారి మా డాడీతో బిజినెస్ పని మీద వేరే సిటీకి వెళ్ళినప్పుడు రన్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేసా తెలుసా. ఇది డివైడెడ్ బై ఎంత అంటావురా? ఇన్ఫినిటీ. మీ అమెరికాలో రన్నింగ్ ఫ్లైట్స్ క్యాచ్ చేయలేమేమో, మా ఇండియాలో చేయొచ్చు తెలుసా. ప్రతిసారి చూస్తున్నాను నేను జోక్ అయిపోయినారా నీకు? అరే లైట్ తీసుకోరా. ఈజీరా. వీడికి ఏమైంది? ఈ యాత్రిగాడి సంగతి ఏంటో చూడాలరా. నేనంటే మజాక్ అయిపోయింది ఆడికి. పోనీలేరా, ఏదో జోక్ చేస్తే నవ్వాడు అంతే కదా. కాదురా నీకు తెలియదు, ముందు నుంచి నన్ను ఏడిపించడం స్టార్ట్ చేశాడు. మొదట్లో చిన్న పిల్ల కాళ్ళు పట్టుకోవడం చూసారు చూడు, అది వాడి ప్లానే అసలు. మరెందుకురా మాతో చెప్పలేదు? ఫోన్లో ఊరుకుంటే రెచ్చిపోతున్నాడు ఆడు. చల్ మరి ఆడి సంగతి చూద్దాం పద. పదండ్రా. మ్మ్. రే సారీరా, ఇందాకేదో ఆవేశంలో నీ కాలర్ పట్టుకున్నాను. సారీరా. ఇట్స్ ఓకే, టేక్ ఇట్ ఈజీ. నో దానికి బదులుగా నేను నీకు ట్రీట్ ఇస్తాను. కమాన్ లెట్స్ గో అండ్ హ్యావ్. దట్స్ నాట్ రిక్వైర్డ్. థ్యాంక్స్ ఫర్ ది ఆఫర్. ఏ డు యు స్టిల్ హేట్ మీ? చచా అలా ఏం కాదు, బయట ఫుడ్ తినను అంతే. ఎందుకని? బయట ఫుడ్ తింటే సిక్ అవుతానని పేరెంట్స్ వద్దన్నారు. అంత డర్రున్నోడివి మరి ఇండియాకి ఎందుకు వచ్చావు? అక్కడే ఉండకపోయావా? ఆఫ్టర్ ఆల్ బయట చాట్ కూడా తినకపోతే ఇంకెందుకు? అరే ఇంకో జర సంజారే భయ్. చల్రా చల్, ఒకసారి తింటే ఏం కాదు. ఈ నిజంగానే డర్గాడరా. చచా అలా ఏం కాదు. అచ్చా మరి ప్రూవ్ చేయాలనుకుంటే మాతోరా, లేదంటే డర్గాడు ఒప్పుకో. డర్గాడివని ఒప్పుకో. 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 చలో లెట్స్ గో. మీరు అమెరికాలో ఏం తింటారా? తొందరగా. బర్గర్స్, ఫ్రైస్, పిజ్జాస్. ఆత్రియా హ్యావ్ ఇట్. No, you have it. You have it. You No, have it. No have it. have it ra. It's for you. స్మెల్స్ బ్యాడ్. మొదట్లో అలానే ఉంటుందిరా, కొంచెం తిను, జబర్దస్త్గా ఉంటుంది. ఫస్ట్ టైం కదా, అలవాటు అయిపోతుంది. ఏం కాదు, తిను.
మొదట్లో అలానే ఉంటుంది, తిని చూడు, జబర్దస్త్గా ఉంటుంది. తిని తిను. కాలేజ్ అవర్స్ లో వాడిని బయటికి ఎందుకు తీసుకెళ్లావో చెప్పు. అది తీసుకెళ్ళింది కాకుండా వాడికి అలవాట్లేని రోడ్ సైడ్ ఫుడ్ తినిపిస్తావా? నీ మూలంగా వాడు హాస్పిటలైజ్ అయ్యాడు. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మేడం, ఆ రోజు వీడు నన్ను బయటకు తీసుకెళ్ళలేదు, నేనే వాడిని బయటకు తీసుకెళ్ళమని ఫోర్స్ చేశాను. వాట్? అవును మేడం, అందరు బయట ఫుడ్ తింటుంటే నాకు తినాలనిపించేది, కానీ ఇంట్లో ఒప్పుకునేవారు కాదు. అందుకని వాడు వద్దంటున్నా నేనే ఫోర్స్ చేశాను. ఎరా నిజమేనా? అంటే మేడం అది మరి నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? మా ఇంట్లో ఎక్కడ తెలిసిపోతుందోనని నేనే ఎవరికి చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నాను. అవునా? ఎస్ మేడం, వాడు రిక్వెస్ట్ చేస్తే పాపం అనిపించి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ రా, యూర్ ఇన్ ట్రబుల్ బికాస్ ఆఫ్ మీ. ఇట్స్ ఓకే. డోంట్ డూ దిస్ ఎవర్ అగైన్. ఎస్ మ్యామ్. యు మే గో టు యువర్ క్లాసెస్. థ్యాంక్ యూ మ్యామ్. రే 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 రే, ఎందుకురా నన్ను కవర్ చేసావు? బికాజ్ యూర్ మై బెస్ట్ ఫ్రెండ్, ఆర్ంట్ యూ? థ్యాంక్స్ రా. ఐఎమ్ సారీ రా. Come on, no sorry between friends. Friends? ఫ్రెండ్స్. Come on,